సత్తెనపల్లిలో అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటిపై ఆరోపణలు ఉన్నాయి. పోలీసులపై అంబటి దురుసుగా ప్రవర్తించారంటూ కేసు నమోదు చేశారు. నిన్న జగన్ పర్యటనలో సత్తెనపల్లి మండలం కంటేపూడి దగ్గర బారికేడ్లు తొలగించి అంబటి రాంబాబు హంగామా సృష్టించారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంశివరావు అడిగి తెలుసుకుందాం. సాంశివరావు, అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నీలిమ, వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిన్న జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి మండలం రెంటపాల పర్యటన సందర్భంగా కంటిపూడి వద్ద ఏర్పాటు చేసిన పోలీసు చెక్ పోస్ట్ వద్ద అంబటి రాంబాబు బారికేడ్లను తొలగించి నానా హంగామా సృష్టించి పోలీసులపై దురుసుగా ప్రవర్తించి వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చే స్థాయికి కూడా అంబటి రాంబాబు నిన్న వీరంగం సృష్టించారు. దీంట్లో ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కి అంబటి రాంబాబు బారికేడ్లు ఇసిరేసే సమయంలో కానిస్టేబుల్ గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. అతని ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేయగా, మరొక వైపు పోలీసుల విధులకు ఆటంకం కలిగించి పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డాడనే కోణంలో కూడా మరొక కేసు మొత్తం సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ అంబటి రాంబాబుపై 2 కేసులు నమోదు చేసినట్లు కూడా మనకి సమాచారం తెలుస్తుంది. గతంలో ఇటీవల వైసీపీ విద్రోహ వెన్నుపోటు దినం కార్యక్రమం సందర్భం కూడా గుంటూరు పట్టాభిపురం సిఐపై కూడా ఇదే విధమైన దురుసు ప్రవర్తన చేసిన అంబటి రాంబాబుపై పోలీసులు ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. నిన్న సత్తెనపల్లి మండలం కంటిపూడి వద్ద బారికేడ్లు తొలగించి దౌర్జన్యం చేసి నానా హంగామా సృష్టించిన నేపథ్యంలో పోలీసులు ఇక ఉపేక్షించేది లేదంటూ కూడా అంబటి రాంబాబుపై కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి 2 కేసులు నమోదు చేసిన పోలీసులు అంబటి రాంబాబుని విచారణకు పిలుస్తారా, అరెస్ట్ చేస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సాంశివరావు.